అయితే సార్ సింధూర్ 1కి సంబంధించి సింధూర్ 2 సంబంధించి ఎన్ని చోట్ల దాడులు జరిగాయి, ఇవన్నీ కూడా కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే జరిగినటువంటి దాడులు అనేటువంటిది రకరకాల ఇష్యూస్ ఇప్పటివరకు చెప్పారు. అయితే వీటన్నిటికి భిన్నంగా పాకిస్తాన్ చెప్తున్నటువంటి అబద్ధాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అసలు జరుగుతున్న వాటి మీద మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు సార్? నా పర్సనల్ ఒపీనియన్ అంటే సమర్, ఇది ఒక దేశానికి సంబంధించిన వ్యవహారం కదా. సింధూర్ 1 సింధూర్ 2లో చావు దెబ్బ తిన్నారు. అయినా కానీ వాళ్ళకి బుద్ధి రాదేమో అనేటువంటిది నా అనుమానం. అందుకని నేనేమంటానంటే పడేటువంటి దెబ్బ ఏదో చావు దెబ్బ పడాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి అనేటువంటిది నా కోరిక. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కూడా. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి జలాంతర్గామిలో నుంచి కూడాను ప్రయోగించేటువంటి మిజైల్స్ వాళ్ళ దగ్గర లేవు. మనకున్నటువంటి యుద్ధ విమానాలని మోసుకు వెళ్ళేటువంటి నౌకలు లాంటివి వాళ్ళ దగ్గర లేవు. మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ కానీ అగ్ని 1, 2, 3, 4, 5 వాళ్ళ దగ్గర లేవు. మన దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ వాళ్ళ దగ్గర లేవు. ఇప్పటికే చాలా వరకు ధ్వంసం అయిపోయింది. వాళ్ళ రాడార్ సిస్టమ్స్ కానీ ఇంకోటి కానీ ఏవి పనిచేయవు. అయినప్పటికీ కూడాను వాళ్ళే అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడుకున్నారు. కాబట్టి సరే పోటరా బాబు అన్న ఉద్దేశంతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాం. ఇద్దరం మాట్లాడుకున్నాం. కాల్పుల విరమణానికి వచ్చి ఐ థింక్ అది మొన్న ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ సాటర్డే అనుకుంటా. ఇవాళ బుధవారం కదా, అవును సాటర్డే అనుకుంటాను జరిగింది అది. సాటర్డే 5 గంటలకి కాల్పుల విరమణకి ఒప్పుకొని సీజ్ ఫైర్కి ఒప్పుకొని 2 గంటల్లోనే మళ్ళీ మొదలుపెట్టిరాయా. అంటే నువ్వు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టేగా. అంతే కదా. మరి అట్లాంటి మనం ఎందుకు ఊరుకుంటాం చెప్పు. ఆ సందర్భంలో చేసామన్నమాట మనం అది. ఓకే, ఆ తగలడం అనేటువంటిది దెబ్బ ఎట్లా తగిలిందంటే వాళ్ళు అణ్వాయుధాలు ఉన్నాయి మా దగ్గర ఏమనుకుంటున్నాం మేమంటే 190, 130 ఉన్నాయి, 170 ఉన్నాయి. అదే పనిగా సొలువాగుడు వాగారు కదా. అసలు వీటి సంగతి ఏంటో చూద్దాము, ఉంటే ఉన్నాయి కాబట్టి చూద్దాం అనే ఉద్దేశంతో మనం కొట్టాం. ఆ కొట్టడం అనేది ఎక్కడ జరిగింది? వాడు అణ్వాయుధ స్థావరాలు దాచిపెట్టుకునేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో కిరాణా హిల్స్ అంటారు దాని ఎంట్రన్స్లో తగిలింది దెబ్బ. ఓకే, దాని గుహ లోపల తగల ఎంట్రన్స్ దగ్గర కొట్టాం. దానితో ఏమైంది? ఇప్పుడు అది నిజంగానే వాళ్ళ దగ్గర అక్కడ అణ్వాయుధాలు లోపల దాచిపెట్టుకున్నారా లేదా అన్న సంగతి మనకు తెలియదు. అమెరికా వాళ్ళకి తెలిసినా చెప్పరు, చైనా వాళ్ళకి తెలిసినా చెప్పరు, ఎవరికి తెలిసినా చెప్పరు. బాగా డీప్గా స్టడీ చేసిన తర్వాత మనకు తెలిసిన వ్యవహారం కాబట్టి మనం కొట్టాం. ఓకే, ఆ ఎంట్రన్స్లో కొట్టడం మూలకం ఏమైందంటే ముఖద్వారం దగ్గర ఇప్పుడు నిజంగానే అక్కడ న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నా కానీ వాళ్ళు బయటికి తీసుకురాలేదు. ఇంత మీన్వైల్ ఏం జరిగిందంటే 3-4 భూకంపాలు వచ్చినాయి. ఓకే, తజాకిస్తాన్ కేంద్రముగా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి భూకంపాలు వచ్చినాయి. 3 భూకంపాలు వచ్చినాయి 4 రోజులని. ఓకే, అది 4.6 దగ్గర నుంచి 5.8 వరకు ఉంది వెక్టర్ స్కేల్ మీద. ఆ భూకంపాలు అనేటువంటిది గ్రౌండ్ లోపల భూమి కింద 10 కిలోమీటర్ల దూరంలో కూడా ఉందట. అది భూమికి 10 కిలోమీటర్ల లోపల. ఓకే, దాని మూలకంగా ఏమైందంటే షేక్ అయిపోయింది ఆ ప్రదేశం అంతా. ఆ షేక్ అయినప్పుడు ఏమైందంటే యాక్టివేట్ అయినట్టున్నాయి ఆటోమేటిక్గా. మామూలుగా అయితే ఏంటంటే నువ్వు అక్కడ అణ్వాయుధాలని వాటిని దాచిపెట్టినప్పటికీ దానికి సంబంధించిన కీస్ అనేటువంటిది ఏ ఎయిర్ బేస్లోనో ఎక్కడ ఉంటాయి. ఓకే, దాన్ని ఆన్ చేసేటువంటి స్విచ్ ఆన్ ఆఫ్ బటన్లు అది చేస్తే కానీ అవి పేలవు. ముందు పేలాలంటే నువ్వు ముందు వాటిని బయటికి తీసుకురావాలిగా. బయటికి తీసుకురావాలి, విమానాలకు తగిలించాలి, లేదంటే ట్యాంకర్లకు తగిలించాలి, వెహికల్స్కి ఫిట్ చేయాలి, వాటిని తీసుకురావాలి, వాటిని యాక్టివేట్ చేయాలి. అప్పుడు కానీ నువ్వు బటన్ నొక్కలేవు. అవును, అవి లోపల ఎక్కడో పెట్టారు వీళ్ళు. ఈ భూకంపం దెబ్బకి అది ఏమైందని అంటే కొంచెం షేక్ అయినట్టుంది అది. ఓకే, అది షేక్ అయ్యి యాక్టివేషన్ జరిగింది. యాక్టివేషన్ జరిగేసరికి రేడియో ధార్మికత అనేటువంటిది వచ్చింది. దాన్ని రేడియేషన్ అంటారు. అమ్మో రేడియేషన్ వచ్చిందిరా బాబోయ్ కొంపలంటుకు పోతున్నాయని అర్జెంటుగా అమెరికా వాళ్ళు దిగిపోయారు. వాళ్ళకి తెలుస్తుంది ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి అటామిక్ బ్లాస్ట్ జరిగినా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకేందులో ఇప్పుడు మనకు కూడా తెలుస్తుంది అనుకో. రేడియేషన్ వచ్చింది అన్నారు. ఎప్పుడైతే ఇది జరుగుతుంది అని అనుకున్నారో అప్పుడు కాడవేయడానికి వచ్చారు. ఓకే, ఫస్ట్ మనల్ని ప్రొవోకేట్ చేసింది వాళ్ళే. ఎట్లా ప్రొవోకేట్ చేశారు ఆల్రెడీ చెప్పాను నేను. అవును, ఏం చేశారు ఆల్రెడీ చెప్పాను. ఈ 4 రోజుల్లో ఏం జరిగింది చెప్పాను. ఇంకా ఏమి చెయ్యాలి అని కదా నువ్వు అడుగుతున్నావు. నన్ను పర్సనల్గా కనుక అడిగితే ఇంకొక 2 దెబ్బలు ఇట్లాంటివి పడాల్సిందే.
ఆ మిగిలినటువంటి ఎయిర్పోర్ట్స్ ఏమున్నాయి, ఇంకా ఇట్లాంటి ఉగ్ర స్థావరాలు ఎక్కడున్నాయి, ఎస్పెషల్లీ మునీర్ అనేవాడు ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ పడుకొని తిని తొంగున్నాడు తెలిసింది. కాబట్టి ఇంకొక దెబ్బ పడాల్సిందే. ఓకే, వాడు కొడితే ఏమవుతుందంటే వాడు జనావాసాల మధ్య ఉంటే కరాచీ దెబ్బతింటది. కరాచీ పోర్టు పోతే మనకే నష్టమే లేదు, కానీ ప్రజలు పోతే ఇబ్బంది కదా. దానికోసం చూస్తున్నారు. ఇంకొక 1 or 2 daysలో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, కానీ మన భారత ప్రధాని మోడీ గారు ఒకసారి మాట చెప్పిన తర్వాత, ట్రంప్ గారు నేను మధ్యవర్తిత్వం వహిస్తున్నాను అని చెప్పిన తర్వాత, సాటర్డేనే చెప్పింది ఆయన కూడా, అది కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ అనేటువంటి పదాలు కూడా వాడాడు. కామన్ సెన్స్ ఎవరికి ఉండాలి? నువ్వు హిందువువా ముస్లింవా అని అడిగి చంపినటువంటి వాడికి కామన్ సెన్స్ ఉందని చెప్పి అడగాల, నన్ను అడగాల. న్యాయంగా ధర్మంగా మాట్లాడుకుందామే మనం, అంతే కదా. ట్రంప్ గారు ఎవరిని అడగాల మాట? వాళ్ళని కదా అడగాలి, కానీ ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఒకసారేమో నాకు మీరు మంచి ఫ్రెండ్స్ అంటాడు, ఒకసారేమో మీ ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్సే అంటాడు, ఇంకొకసారి వచ్చేసరికి నేను చెప్పినట్టు కనుక వినకపోయినట్టయితే బాగుండదు అంటాడు, ఇంకొకసారి నేను చెప్పినట్టు కనుక వింటే కనుక మీ ఇద్దరితో నేను వాణిజ్యం చేస్తాను అంటాడు. సరే, ఏదో 78 ఏళ్ళ ముసలాయన ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మాడుతుంటాడు, వదిలేయి. అది అమెరికా సంబంధాలు వచ్చినట్టు చెప్పుకుందాం. మన భారత ప్రధాని అన్నారు కాబట్టి ఆయన మాటకు విలువనిస్తూ, ఆయన మాటకి గౌరవాన్ని ఇస్తూ, పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాలి. ఓకే, కానీ కొట్టేస్తే పోద్దబ్బా సంగతి సమాచారం అని చెప్పి మనం అనుకుంటాం. ఇంతవరకు మనం యుద్ధం అని డిక్లేర్ చేయాల. ఇప్పుడు ఆ పని కానీ చేయాలంటే మేము పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని చెప్పి ప్రపంచానికి చెప్పాలి. పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ చేత చెప్పిద్దాం ఆ మాట అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇది కాన్ఫ్లిక్ట్ అంటే. జియో పాలిటిక్స్ అంటే ఇట్నే ఉంటాయి, ఎవడో ఒకడు ముందు చెప్పాలిగా. హిట్లర్ గారు ఉన్నారు, హిట్లర్ గారు చెప్పేశాడు కదా, నేను ప్రపంచ యుద్ధానికి బయలుదేరాను అని చెప్పి మొట్టమొదటి బయలుదేరాడు కదా. అవును, పోలెండ్ తర్వాత హంగేరీ, అట్లా 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 ఆక్యుపై చేసుకుంటూ రష్యా దాకా వెళ్ళాడు కదా. అవును, అట్లా ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా చెయ్యకూడదా అంటే ప్రోటోకాల్ ప్రకారం అయితే చెప్పాలి నువ్వు, కానీ ఇవాళ రేపు ఎవడో రగులు పాటించడం అని చెప్పి చెప్పాల్సిన పని ఏం లేదు. మొన్న పడినటువంటి దెబ్బలు లాంటి ఇంకొక 2 దెబ్బలు గట్టిగా పడితే గానీ వీళ్ళు మాటినరు.